హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరులో స్పేస్ దొరకడమే చాలా తక్కువ. అలాంటిది మనం చెట్లు పెట్టుకునేంత ప్లేస్ దొరకాలంటే ఇంటి ముందర చాలా అరుదుగా దొరుకుతాయి. సో ఆ చిన్న ప్లేస్లో మేము ఎన్ని మొక్కలు నాటామో చూడండి. సో తులసి చెట్టు, పుదీనా రీసెంట్గా నాటాను. ఇది పసుపు కొమ్మలు మాకు వేరే వాళ్ళు ఇచ్చింటే నాటి పెట్టామన్నమాట. సో మా ఊర్లో నాటడానికి. ఇది కొత్తిమీర. సో 5-6 డేస్ అయింది అంతే. తర్వాత ఒక చిన్న చామంతి చెట్టు, ఇది 2-3 ఇయర్స్ ఓల్డ్. సో మేము ఎవ్రీ ఇయర్ రీపాట్ చేసుకుంటూ వస్తున్నాము వచ్చిన కొత్త మొక్కలతో. తర్వాత ఇక్కడ ఇంకొక పసుపు కొమ్మ చెట్టు నాటాము. ఇది వంకాయ చెట్టు. ఈ వంకాయ ఇట్లా చిన్న వంకాయ కాసింది. ఇది మూడో వంకాయ ఇది. సో ఇది అలాగే పెట్టి ఇంకా చిన్నదిగా ఉందనేసి అలాగే పెట్టేస్తామన్నమాట. అండ్ ఇది ఇంకొక చామంతి చెట్టు ఇయర్ తెచ్చాను. సో నెక్స్ట్ ఇయర్కి మొక్కలు వస్తాయేమో అని, కానీ ఒక్క మొక్క కూడా రాలేదు. ఈ చెట్టు పైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒక షార్ట్. అండ్ ఇంకా మిరప చెట్టు, ఇది అస్సలు రోగం అంటే రోగం వచ్చేసింది. దానికి పసుపు జల్లాను. తర్వాత అక్కడ కింద ఉన్నది తీగ రోజా పువ్వు. ఇది ఇంకొక రోజా పువ్వు, చిన్న తీగ రోజా పువ్వు అనమాట. సో మా సైడ్ మేము అలాగే అంటాం, మీ సైడ్ మీరు ఎలా అంటారో తెలియదు. సో ఇది గార్డీనియం ఫ్లవరు. సో ఒక ఫ్లవర్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా తర్వాత రాలేదు. సో వెయిటింగ్ అనమాట. సో ఏదైనా వస్తుందేమో చూద్దాం. స్మెల్ చాలా బాగుంటుంది గార్డీనియం ఫ్లవర్స్. చూడండి ఇక్కడ ఒకటి వస్తుంది, ఇది చాలా లేట్గా పూస్తుందంట, నాకు ఆ విషయం తెలియదు. సో వెయిటింగ్ ఆ ఫ్లవర్ కోసం. చూడండి చాలా చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి, చాలా మొగ్గలు ఉన్నాయి దాంట్లో. తర్వాత ఇది చిక్కుడుకాయలు వేసాం, కానీ అది రోగం వచ్చేసింది. ఆకులన్నీ కాలిపోతున్నాయి. అది ఏం రోగమో తెలియదు, దాన్ని ఎలా నివారించాలో తెలియట్లేదు. ఇది మిరప చెట్టు. చాలా వేస్ట్ అయ్యాయి మిరప చెట్లు. ఏదో కాసేస్తాయని వేసుకున్నాం, కానీ ఒక్కటి కూడా కాయలేదు. సో ఇది మెంతి కూర. సో వస్తుంది, వెయిటింగ్ అనమాట దానికి కూడా. ఇది ఇంకొక మిరప చెట్టు. సో ఇది కూడా రోగం వచ్చింది. పసుపు జల్ల పెట్టాను, దానికి ఏం చేయాలో తెలియట్లేదు. ఆకులన్నీ అలా కాలిపోయాయి. దీంట్లో ఏం నాటలేదు, కానీ ఇక్కడ చామంతి చెట్టు ఇందాక చూపించాను కదా, పింక్ కలర్. సో దానికి వచ్చిన కొత్త మొక్కల్లో ఒకటి తీసి పెట్టాను. ఇది ఇంకా ఫర్టిలైజర్. సో బనానా లీఫ్ ఫర్టిలైజర్. సో బనానా లీవ్స్ వేసి పెట్టాను. సో ఒక 2-3 డేస్ తర్వాత నేను మొక్కలకన్నీ చల్లి పెడతాను. ఇవి ఇంకా చిన్నవి, ఇవి తీగరాజు పూలు. ఇది ఇంకొకటి అనమాట. సో ఇది ఇంకొక చెట్టు, చామంతి చెట్టు. ఇందాక చూపించిన ఓల్డ్ మొక్కలు ఇది ఇంకొకటి. సో నెక్స్ట్ ఇయర్కి ఇవంతా నేను ప్లాన్ చేస్తున్నాను.